మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలోనే పోతుందంటారు పెద్దలు. అలాంటి కోవకు చెందిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ రోజుల్లో సెలబ్రేట్ అవ్వడం చాలా తేలిక, కానీ సెలబ్రిటీ జనం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడున్న సోషల్ మీడియాతో ఈజీగా సెలబ్రేట్స్ అవ్వచ్చు. వ్యంగ్యంగానో గొప్పగానో హాస్యంగానో లేదా పని లేదా మాట లేదా డైలాగు లేదా డ్యాన్స్ వీడియోలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఈజీగా సెలబ్రేట్స్ అయిపోవచ్చు. అలా లక్క వల్ల సెలబ్రేట్స్ అయిన వారు ఎందరో ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఎలా సెలబ్రేట్స్ అయ్యారు, ఒక్కసారిగా ఎందుకు సెలబ్రిటీజాన్ని కోల్పోయారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వేణుస్వామి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రెండ్ అయిన వ్యక్తి. చిన్న చితక పూజలు చేసుకుంటూ సెలబ్రిటీలకు జాతకాలు చెప్పుకుంటూ ఉండే ఈ వ్యక్తి అయితే ఈ మధ్యన ఒక శాటిలైట్ ఛానల్తో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని చెప్పాడు. అలా చెప్పిన కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండ్ అయ్యింది. అయితే బాబు గోగుని ఇతను చేసిన దాని గురించి ఎక్స్పోజ్ చేయడం, ఇతనికి జోష్యం చెప్పడం, జాతకాలు చెప్పడం రాదు అని తేల్చి చెప్పారు. అలాగే ప్రముఖులతో దిగిన ఫోటోలు అవి ఫేక్ అని అతను రుజువు చేయడంతో ఇతనుకున్న క్రేజ్ ఒక్కసారిగా పోయింది. ఆ తర్వాత ప్రముఖ నటుల గురించి తప్పుగా జోష్యం చెప్పడం, అవి తప్పు అని తెలిసి చతికిల పడ్డాడు వేణుస్వామి. అలా తప్పుడు జోష్యం చెప్పినప్పటి నుండి అతనిని అందరూ దొంగస్వామి అని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి ఆయన దొంగస్వామిగా ట్రెండ్ చేశారు. అలా జోష్యం చెప్పడానికి సోషల్ మీడియాలో వచ్చిన అతను అదే సోషల్ మీడియా ద్వారా కనుమరుగైపోయారు. ఇప్పుడు తను జోష్యం చెప్పనని ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డనని, తనకు బిగ్ బాస్ కి వెళ్ళాలని, తనను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ కి సెలెక్ట్ చేస్తారని సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ చేసేవాడు. జనాలకి అతని పరిస్థితి చూసి జాలి వేసి ఇతని వీడియోలు విపరీతంగా షేర్ చేసేవారు. ఇలా జనాలు అతన్ని సపోర్ట్ చేయడంతో కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పల్లవి ప్రశాంత్ దగ్గర వీడియోలు తీసుకుంటూ వాటిని పబ్లిసిటీ చేయడంతో పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. అలా అతనికి బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత జనాల అట్రాక్షన్ కోసం నేను బిగ్ బాస్ గెలిస్తే అందులో వచ్చిన డబ్బులను పేద రైతులకు ఇస్తానని చెప్పాడు. జనాలందరూ నమ్మి అతని సీజన్ 7లో అతనికి బాగా సపోర్ట్ చేశారు. కానీ బిగ్ బాస్ విన్నర్ గెలిచిన తర్వాత అన్నమాట నిలబెట్టుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో ఇతన్ని బాగా ట్రోల్ చేశారు. బర్రెలక్క డిగ్రీ చదివి ఉద్యోగం దొరకలేదు అని మా అమ్మని అడిగి 2 బర్రెలు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ అని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ బర్రెలక్కి అలియా శిరీషకి మంచి పబ్లిసిటీ వచ్చింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బర్రెలకు ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం ఎగబడంతో బర్రెలకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఈ పబ్లిసిటీతో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. ఈమెకు మంచి సపోర్ట్ చేయడంతో ఎమ్మెల్యేగా కూడా గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఈమె గెలవలేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి చాలా మంది ధన సహాయం కూడా చేశారు. కానీ ఆ డబ్బులతో తను ఇల్లు కట్టుకుంది, 2వ పెళ్లి కూడా చేసుకుందని నెగిటివిటీ రావడంతో ఆమెపై జనాలు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అయినా సరే ఇవేవి పట్టించుకొని బర్రెలక్క 2024 ఎంఆర్ఎల్ ఎలక్షన్ లో పోటీ చేయగా ఎటువంటి సపోర్ట్ కూడా రాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ రావడంతో ఆత్మహత్య చేసుకుంటానని వీడియో కూడా రిలీజ్ చేసింది. దీంతో అప్పటి నుండి ఈమెను ఎవరు పట్టించుకోకపోవడంతో అలా ఈ సోషల్ మీడియా వల్ల పాపులర్ అయి అదే సోషల్ మీడియా ద్వారా కనుమరుగైపోయిన ఈ బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. రాకేష్ మాస్టర్ డాన్స్ లో ఇతనికి ఎంతో టాలెంట్ ఉన్నా మద్యం వల్ల ఇతని కెరియర్ ని కోల్పోయారు. ఇంట్లో ఉన్న రాకేష్ మాస్టర్ కి మద్యం తాగిస్తూ అతనికి స్టార్ హీరోల గురించి బూతులు మాట్లాడిస్తూ ఆ వీడియోలను తమ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేవారు. ఇలా జనాలు కూడా రాకేష్ మాస్టర్ మాట్లాడే విధానం నచ్చి వీడియోలను బాగా చూసేవారు. ఇలా మిగతా వారికి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ విపరీతంగా అతన్ని తాగబెట్టేవారు. డ్యాన్స్ మాస్టర్గా గుర్తింపు రాకపోయినా ఇలా విమర్శిస్తూ చేసిన వీడియోల వల్ల విపరీతంగా గుర్తింపు వచ్చింది. ఇలా వచ్చిన పాపులారిటీతో సంపాదించిన డబ్బుతో విపరీతంగా మద్యం తాగి అనారోగ్యకరంగా కనుగొనమైపోయారు. చూసారా ఫ్రెండ్స్, అవకాశం వచ్చిందంటే వినియోగించుకోవాలి, కానీ అతిగా ప్రవర్తించకూడదు అనేది ఇతను చూసి మనం నేర్చుకోవచ్చు. కుమార్ ఆంటీ ఈమె మాదాపూర్లోని ఐటీ కంపెనీ దగ్గరలో ఉన్న రోడ్డు పక్కన చిన్న టిఫిన్ మీల్స్ కొట్టు పెట్టుకున్న ఒక ఆవిడ. సాధారణంగా ఇలాంటి కొట్టులో కూరల విషయంలో 1 లేదా 2 వెరైటీలు ఉంటే కుమార్ ఆంటీ దగ్గర మాత్రం 6 లేదా 7 రకాల కూరలు ఉండేవి. అందులోనూ నాన్ వెజ్ కి సంబంధించి 3 ఖచ్చితంగా ఉండేవి. ఐటమ్స్ ఎక్కువ, రుచి కాస్త బాగున్న ఇక జనాలు అనుకోకుండానే వస్తుంటారు. అలా జనాలు ఎక్కువ రావడం చూసి ఒక యూట్యూబర్ ఆమె దగ్గరికి వచ్చి ఫుడ్ రివ్యూ వీడియో చేశాడు. ఇది మొదలు. ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా యూట్యూబర్స్ మంచి యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెట్టి కుమార్ అంటే అది, కుమార్ అంటే ఇది అని చెప్పడంతో మొదలు పెట్టారు. ఇంకా ఎక్కువ మంది ఆమె గురించి తెలిసి ఎక్కువగా రావడం జరిగింది. ఎంత ఎక్కువ మంది అంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేనంతగా జనాలు రోజు వచ్చేవారు. ఇలా రోజుకు పెరిగిపోతున్న జనాల వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న మిగతా షాపుల వారికి ఇబ్బందిగా ఉండేది. దీంతో వారు పోలీసులు కంప్లీట్ చేస్తే కుమార్ ఆంటీ షాపును ముయించేశారు.
అలా కుమార్ అంటే తన పొట్ట మీద కొట్టొద్దంటూ ట్రాఫిక్ పోలీసులు కాళ్ళు వేళ్లు పట్టుకున్నా అధికారులు మాత్రం కనికరించకుండా ఆమెపై కేసు కూడా ఫైల్ చేశారు. ఆ తర్వాత వ్యూస్ కోసం తన వెంట పడ్డ యూట్యూబర్స్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఒక వ్యక్తిపై ఫోకస్ చేస్తే వచ్చే సమస్యలు ఇలానే ఉంటాయి అనే చెప్పేదానికి ఖచ్చితమైన ఉదాహరణ ఇది. ఇప్పుడు తాను ఎలా ఉందో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. మీకెవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రాణి మండల్ కలకత్తా రైల్వే స్టేషన్ లో భిక్షం ఎత్తుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న ఈమెను భిక్షం ఎత్తుకునే సమయంలో పాటలు పాడుతున్నప్పుడు ఒక వ్యక్తి వీడియోను తీసి ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను అప్లోడ్ చేశాడు. ఒక బెగ్గర్ ఇంత చక్కగా పాడడంతో ఆ వీడియో కొద్ది రోజుల్లోనూ వైరల్ గా మారింది. దీంతో రాణి మండల్ ఒక్క రోజులోనే సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఇలా చాలా మంది యూట్యూబర్స్ వారి ఛానల్లో డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూస్ ఆమెతో చేసేవారు. ఆ వీడియోస్ కూడా వైరల్ అవడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్రేష్ రిష్మానియా ఈమెతో పాటలు పాడించాడు. ఆ పాట బాగా వైరల్ అయింది. దీంతో ఈమెకు మంచి ఇమేజ్ వచ్చింది. ఇక ఆమె దశ తిరిగింది అనే టైంలోనే ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తి సెల్ఫీ అడిగితే రూడ్గా బిహేవ్ చేసింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తర్వాత ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అదే గతానికి ఆమె వచ్చింది. అహంకారంతో నలిగిపోయి గొప్ప జీవితాన్ని కోల్పోయింది ఈమె అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. కచ్చాబాదం ఈ పేరు వింటే మనకు ఖచ్చితంగా కచ్చాబాదం అనే పాట గుర్తుకొస్తుంది. కచ్చాబాదం గాయకుడు అయిన భూభాన్ బాద్యేకర్ కలకత్తాలోని దుబ్రాస్తూర్లో ఉంటున్న ఇతను ఊరూరా తిరుగుతూ వేరుశెనగలు అమ్ముతూ జీవితం సాగించేవాడు. ఇలా ఇతను ఏ ఊరికి వెళ్ళినా తాను వచ్చినట్లు తెలియాలని కచ్చాబాదం పాటను పాడేవాడు. అలా పాడినప్పుడు ఒక యూట్యూబర్ ఈ వీడియోను తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అలా ఈ వీడియో చాలా వైరల్గా మారింది. దీంతో భూభాన్కి ఒక ఆల్బమ్ పాట పాడేందుకు అవకాశం వచ్చింది. అందుకు ఒక ఆడియో కంపెనీతో కూడా ఇతనికి ఒక అగ్రిమెంట్ కూడా చేయించుకుంది. దీంతో ఇతను కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయాడు. ఇతను పాడిన కచ్చాబాదం పాట బాగా వైరల్ అయింది. దీంతో తన జీవితం బాగా మారిపోయింది అని అప్పు చేసి మరీ మంచి ఇల్లు కారు కొనుక్కున్నాడు. కానీ ఈ పాట పాడడం తప్ప మిగతా పాటలు పాడలేకపోయేవాడు. ఎంత ప్రయత్నం చేసినా మిగతా పాట పాడలేకపోవడంతో వచ్చిన అవకాశాలు కూడా రావడం మానేశాయి. దీంతో మళ్ళీ పల్లీలు అమ్ముకుంటున్నాడు. కారు ఇల్లు కూడా అమ్మేసి వేరే ఊరిలో కాపురం పెట్టుకుంటున్నాడు. చూసారా ఫ్రెండ్, ఉన్న స్కిల్ ఇంప్రూవ్ చేసుకోకపోతే జీవితం ఎలా మారిపోతుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. కుర్చీ తాత అలియా షాషా ఇతను ఒకసారి ఇంగ్లీష్లో ఒక డైలాగ్ చెప్పాడు. అది పక్కన ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాడు. అది కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతనికి కొద్దిగా ఫ్రేమ్ వచ్చింది. మిగతా యూట్యూబర్స్ వచ్చి ఇతనితో తన గురించి చెప్పమని అడిగారు. తన గురించి ఒక స్టోరీని సినిమా రేంజ్ లో చెప్పాడు. ఇలా చెప్తున్న సమయంలో ఒక సందర్భంలో ఆ కుర్చీని మడత పెట్టి అనే డైలాగు మంచి ఫేమస్ అయింది. దీంతో ఇతనికి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇతనికి మధ్యానికి డబ్బులు ఇస్తూ ఇంటర్వ్యూస్ చేసేవారు. జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం బాగానే వైరల్ చేశారు ఇతని వీడియోలు. దాంతో కాస్త షాషాని కుర్చీ తాత అని సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. అయితే తిడితే క్రేజ్ వస్తుందని ఎవరిని పడితే వాడిని తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో అతను ఒకసారి జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో కనిపించకుండా జాగ్రత్తగా పడుతున్నాడు ఈ కుర్చీ తాత. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. ఏ యూట్యూబర్ ఇతని గురించి పట్టించుకోవడం లేదు. చూసారా ఫ్రెండ్స్, ఒకటి జరిగింది కదా అని మిగతా కూడా జరుగుతాయని అదే ట్రెండ్ లో ఉంటే ఇలాగే మన జీవితం కూడా ఏడుస్తుంది. అందుకే ఒకసారి తిట్టామంటే రెండో వ్యక్తి కూడా తిట్టాలని చూస్తే అతను ఊరుకోడు కదా. అందుకే నోరు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అని తెలుసుకోవడం ఇతను చూస్తే మనకు అర్థమవుతుంది. సునిశ్చిత్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి కామెడీలు చేయడానికి మంచి మంచి పీస్ ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతారు. అలాంటి కామెడీ పీసే ఈ సునిశ్చిత్. ఈ సునిశ్చిత్ తన పాపులారిటీని సంపాదించుకోవడం కోసం పెద్ద పెద్ద హీరోలు తాను చేసే సినిమాలను తీసుకున్నారని తాను మోసం చేశారని ఎన్నో రకాలుగా చెప్పిన వీడియోలను నెట్టింట పెట్టేవాడు. అలా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే ఇతను కొంచెం ఫేమస్ సంపాదించిన తర్వాత నా పలానా హీరోయిన్ నాతో ఉంది, పలానా హీరోయిన్ నాకు ఐ లవ్ యూ చెప్పింది, పలానా హీరోయిన్ నేను పెళ్లి చేసుకున్నాను లాంటి వీడియోలు కూడా పెట్టడం మొదలు పెట్టాడు. అలాగే ఈ మధ్యన ఒక ప్రముఖ హీరోయిన్తో తనకి అక్రమ సంబంధం ఉంది అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తనకు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది, జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అలాగే ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తినాల్సి కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత పోలీసులు ఈసారి ఇలా చేస్తే బాగోదని మంచిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుండి ఇతను సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఏ యూట్యూబర్ ఇతన్ని పట్టించుకోవడం లేదు. అయితే చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ మంచిగా ఇతను ఉంటున్నాడు. అలా సోషల్ మీడియాలో క్రేజ్ కోసం సంపాదించి తనులు తిన్న వ్యక్తులుగా ఈ సునిశ్చిత్తును మనం చెప్పుకోవచ్చు. చూసారా, మనకు నోరుంది కదా అని అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇలాగే మనం బాధపడాల్సి వస్తుంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనే ఒక స్లోగన్ని బాగా వైరల్ చేస్తున్నారు. అది ఎందుకంటే గతంలో ఎలక్షన్ టైంలో కొందరు రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోకపోవడంతో ప్రజల్లో ఇలాంటి ఒక స్లోగన్ తీసుకువస్తూ విపరీతంగా అతను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో కొంతకాలం బాగా వైరల్ అయింది, ఇప్పుడు కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియో ఏంటి మీరు ఒకసారి చూసేయండి.
ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇందులో మీకు ఎవరి గురించి బాగా తెలుసు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు ఒక గంట కనబడుతుందండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.